అన్న నేను 6 మంత్స్ నుంచి స్టొమక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, క్రంచెస్ చేస్తున్నాను, లెగ్ రేజెస్ చేస్తున్నాను, రష్యన్ ట్విస్ట్ చేస్తున్నాను. కానీ నా బెల్లీ ఫ్యాట్ తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు? డైట్ కూడా ఫాలో అవుతున్నాను. యాక్చువల్గా ఏమనుకుంటారంటే బెల్లీ ఫ్యాట్ తగ్గిపోవాలనుకుంటే క్రంచెస్ చేసి లేకపోతే లెగ్ రేజెస్ చేసి రష్యన్ ట్విస్ట్ చేస్తే తగ్గిపోద్ది అనుకుంటారు. ఒక గంట కార్డియో చేస్తే. యాక్చువల్గా దీంట్లో ఏంటంటే మీరు స్పాట్ రిడక్షన్ ట్రై చేస్తున్నారు, కానీ మనకి స్పాట్ రిడక్షన్ అనేది ఉండదు. ఆ పొట్ట ఎలా తగ్గాలో మనం మాట్లాడుకుందాం. ఆ ఫ్యాట్ ఎలా తగ్గుద్దంటే ఓవరాల్ బాడీ ఫ్యాట్ తగ్గద్ది. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకొని, ఒక చోట అయితే ఫ్యాట్ తగ్గదు. సెకండ్ ఏంటంటే క్యాలరీ డెఫిషియట్లో ఉండాలి ఖచ్చితంగా. క్యాలరీ డెఫిషియట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ డైట్ టు రెడ్యూస్ ద ఫ్యాట్. ఓకే, తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్లస్ కార్డియో బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకోవాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎందుకు చేయాలంటే మీరు లావు తగ్గేటప్పుడు, అంటే మీ ఫ్యాట్ లాస్ జర్నీలో మీరు మజిల్ కూడా కోల్పోతారు. కాబట్టి క్రూషియల్గా ప్లే చేసేది ఏంటంటే మీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఇంకోటి వచ్చేసి డైట్, బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్, మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. సరేనా? కాబట్టి మైండ్లో బాగా గుర్తుపెట్టుకోండి, ఒక చోట ఫ్యాట్ తగ్గదు, ఓవరాల్ బాడీ ఫ్యాట్ తగ్గుద్ది. గాట్ ఇట్?